ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ నయా హైదరాబాద్ నిమ్స్ కి అతి దగ్గరలో ముంబై హైవేకి ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్. ఇమీడియట్ గా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఉందండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సంతోష్ గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే సంతోష్ గారు. నమస్తే మేడం. సో సంతోష్ గారు, ఇప్పుడు ఈ మనం మాట్లాడుకోబోయే ప్రాజెక్ట్ చాలా మందికి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలి అంటే ఇంత తక్కువ ప్రైస్ లో అయితే అస్సలు వీలు పడదండి. సో మరి ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రైస్ లో ఉంది? సో మరి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఇంద్రలోక్ అండి. ఇది ఒక 30 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అప్రూవ్, రెరా రిజిస్టర్డ్ అండ్ ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇమీడియట్ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా అన్ని రకాల డెవలప్మెంట్స్ లైక్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, రోడ్స్, సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అవెన్యూ ప్లాంటేషన్, ఫుట్పాత్స్, అన్ని డెవలప్మెంట్స్ ఇమీడియట్ ఇల్లు కట్టుకుని ఉండే విధంగా డెవలప్ చేసిన ప్రాజెక్టు. అయితే దీంట్లో మనం గజం భూమి వచ్చేసి 16,000 రూపాయలు కోట్ చేస్తున్నాము. అంటే మీకు మినిమం సైజ్ 200 గజాలకు మీకు 32 లక్షలు అవుతుంది. సో ప్రజెంట్ ఆఫర్ ప్రైస్లో మనం 15,000కే ఇస్తున్నాము. అంటే ఇంచుమించు మీకు 30 లక్షలకు వస్తుంది. అంటే స్టేట్ అవే మీకు 2 lakhs రూపీస్ బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కనుక చూస్తే మీకు ఇదే ముంబై హైవే పైన బైపాస్లో మనం 16,000కి అమ్ముతున్నాము. ఇదే హైవే బైపాస్లో లెఫ్ట్ సైడ్ మనకు టౌన్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ టౌన్. అక్కడ 30,000 నుంచి 35,000 గజం అమ్ముతుంది. అంటే ఇంచుమించు హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో మనం ఇస్తున్నాము. సో ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ డెవలప్మెంట్స్ అన్ని అర్థమవుతాయి. సో సైట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, కానీ చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నాము, ఫ్యూచర్లో చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ ఉంటేనే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో మరి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయండి? ఈ ఏరియాలో జహీరాబాద్ ఏరియాలో నయా హైదరాబాద్ ఎందుకు పేరొందబోతుంది, ఎందుకు ఇక్కడ క్రేజీ పీపుల్ ఆర్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ ఏరియాలో మనకు NIMZ ప్రపోజ్ అయింది. నిమ్స్ అనమాట. చాలామంది నిమ్స్ అంటే నిమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది NIMZ అనమాట, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఒక స్టేట్ గవర్నమెంట్ కనుక ఇండస్ట్రీ పార్క్ పెడితే దాన్ని TSIIC లేదా APIIC అంటారు. అదే ఒక సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఒక ఇండస్ట్రీ పార్క్ పెడితే దాన్ని మనము NIMZ అంటాం అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీస్ని మేక్ ఇన్ ఇండియా పాలసీ ద్వారా ఒక రాష్ట్రంలో ఒక ల్యాండ్ అలొకేట్ చేసి, ల్యాండ్ డెవలప్ చేసి ఆ కంపెనీస్కి ఇవ్వడానికి నీమ్స్ అంటారు అనమాట. ఇది మనకు ఢిల్లీ దగ్గర నోయిడా, గురుగాం అంతా మనకు నీమ్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నీమ్స్ ప్రపోజ్ అయింది. దీన్ని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ చేసింది అనమాట, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ కింద. సో ఈ జహీరాబాద్, జరాసంగం, నాల్కలి 3 మండలాలలో ఇంచుమించు 12,600 ఎకరాల్లో 5 లక్షల పై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్. కాబట్టి ఈ ఏరియాలో నయా హైదరాబాద్గా పేరొందబోతుంది. అంటే ఒకప్పుడు హైటెక్ సిటీ గచ్చిబౌలిలో 15,000-20,000 గజం ఉన్న భూమి వల్ల ఇంచుమించు 1,00,000-2 లక్షల గజం ఉంది. సో అలా ఫ్యూచర్లో నేను పెట్టిన డబ్బులు మరో హైటెక్ సిటీ లాగా, మరో గచ్చిబౌలి లాగా, మరో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అవ్వాలనుకుంటే ఈ జహీరాబాద్ నిమ్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. దాంతోపాటు ఇది హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి హైవేకి ఎప్పుడైనా డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే హైవేకి లెఫ్ట్ సైడ్ పాత టౌన్లో 30,000 గజం ఉంది. ఇప్పుడు కొత్త టౌన్లో 15,000. అంటే హైవేకి ఒకవైపు డెవలప్మెంట్ ఉండదు కదండి, 2 వైపులు డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి చూస్తుండగానే హైవేకి రెండో సైడ్ కూడా టౌన్ పెరుగుతుంది. అప్పుడు మన ఈ వాల్యూ కూడా మీకు ఇమీడియట్గా అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మీకు గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ప్రొడక్ట్ నుంచి వచ్చే మన ఇథనాల్, ఆల్కహాల్ తయారయ్యే ఇథనాల్, మొలాసిస్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ పిరమిల్ ఇండస్ట్రీ ఉంది. అండ్ ఓక్స్ అండ్ బిజినెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. హట్సన్ ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ విధంగా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. కాబట్టి ఆ ఏరియా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏ సిటీ అయినా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ వాటర్ రిసోర్స్ ఉండాలి. హైదరాబాద్కి ఈ మన నదులేం లేవు, ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు తప్ప న్యాచురల్ రివర్ లేదు. బట్ ఈ జహీరాబాద్కి ప్యారలల్గా ఒక నది ఉందన్నమాట, మంజీరా రివర్. దానిపైన సింగిల్ డ్యామ్ ఉంది. కాబట్టి ఫ్యూచర్లో మరో హైదరాబాద్ నగర్ నిర్మించగలిగేంత స్కోప్ జహీరాబాద్లో ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో డబ్బులు మల్టిప్లై అవ్వాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో చుట్టుపక్కల అయితే చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. నిజంగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి బెనిఫిటే ఉంటుంది. సో మరి ఈ ప్రాజెక్ట్ని మీరు ఎంతకి ఇస్తున్నారు? సో మరి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడుంది అసలు? సో ఈ ప్రాజెక్ట్ మనకు ముంబై హైవే పైన మనకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సంబంధించిన టౌన్కి ఆనుకొని జహీరాబాద్ బైపాస్ ఉంటుంది. జహీరాబాద్ నుంచి 200 ఫీట్ రోడ్, నిమ్స్కి రోడ్డు ఆల్రెడీ వర్క్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అది దాటగానే మనకు హైవేకి ఆనుకొని ఇంద్రప్రస్థ ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ అన్ని
మహీంద్రా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులందరూ ఇండ్లు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు. దాని వెనకాలనే ఇందిరాలోక్ అని మనం ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసినాము. హైవేకి సెకండ్ ఫేజ్ అనమాట. దాని వెనకాల కూడా హౌసెస్ ఉన్నాయి, ముందు సైడ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ రోడ్డుకి అవతల వైపు ఎగ్జిస్టింగ్ టౌన్ ఉంది. చుట్టుముట్టు ఇండ్ల మధ్యలో ఇమీడియట్ ఇల్లు కట్టుకునే విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో మీరు చెప్పిన ప్రాజెక్ట్ చాలా బాగుందండి. చాలా తక్కువ ప్రైస్‌లో వస్తుంది. నిజంగా ఇలాంటి ప్రాజెక్ట్ మనం హైదరాబాద్‌లో కట్టుకోవాలంటే అయితే చాలా కష్టం. అపార్ట్మెంట్ ధరకే మనకి ఇల్లు వచ్చేస్తుంది. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మనకి ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. లేదంటే ఫార్మ్ హౌస్ లాగా వాడుకోవాలనుకున్నా కూడా ది బెస్ట్ అన్నమాట. ఇంత తక్కువ ప్రైస్‌లో అయితే మనకి ఇలాంటి ప్రాజెక్ట్ అనేది ఇంకెక్కడా కూడా ఉండదు. సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నా, మీరు బుక్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.